మొబైల్ ఫోన్ వినియోగం నేటి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. పనితో పాటు వినోదం, సోషల్ మీడియా, గేమ్స్ ఇలా ప్రతి అవసరానికి ఫోన్పై ఆధారపడిన పరిస్థితులు చాలా నెలకొన్నాయి. అయితే అవసరానికి మించి గంటల తరబడి మొబైల్ చూడటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు తరచూ చెబుతూనే ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి షకీలా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ మొబైల్ వినియోగంపై అభిమానులను అప్రమత్తం చేశారు. అతిగా ఫోన్ ఉపయోగించడం కారణంగా తను తీవ్రమైన మెడనొప్పితో బాధపడ్డారని షకీలా తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రం అవడం వల్ల చివరకు శస్త్రచికిత్స చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇందుకోసం సుమారు 3 లక్షలు ఖర్చు అయినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని అభిమానులకు కోరారు. ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలు చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీక్షించడం తనకు అలవాటుగా మారిపోయిందని షకీలా పేర్కొన్నారు. చివరకు నిద్రపోయే సమయంలో కూడా ఫోన్కు పక్కకు మలుచుకుని గంటల తరబడి చూస్తూ ఉండేదాన్నని చెప్పారు. ఈ అలవాటు కారణంగా మెడపై నిరంతరం ఒత్తిడి పడిందని, మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడడంతో నొప్పి భరించలేని స్థాయికి చేరిందని ఆమె చెప్పారు. వైద్యులు సూచన మేరకు శస్త్రచికిత్స చేసుకోవలసి వచ్చిందని వెల్లడించారు. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ మొబైల్ను అవసరానికి మించి ఉపయోగించొద్దని షకీలా కోరారు. ఫోన్ చాలా ముఖ్యం, కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేయకండి. మొబైల్ను సరిగ్గా ఉపయోగించుకోకపోతే డబ్బులు ఖర్చు అవడమే కాకుండా భరించలేని నొప్పిని కూడా అనుభవాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని ఆమె సూచించారు. షకీలా 18 ఏళ్ల వయసులోనే తమిళ చిత్రం ప్లే గర్ల్తో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత మలయాళ చిత్రం నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2000లో విడుదలైన కినరా తుంబిక్కల్ ఆమె కెరీర్కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత దక్షిణాది భాషల్లో వరుసగా అవకాశాలు అందుకున్నారు. తెలుగు దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం చిత్రంలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిజం, బంగారం, తొట్టి గ్యాంగ్ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు షకీలా.